నమస్కారం. వన్ టీవీ న్యూస్కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఉగ్రరూపం దాల్చిన తుంగభద్ర నిండు కొండల జలాశయం. మిథున్ రెడ్డికి భారీ షాక్. బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా వేసిన కోర్టు. హిమాచల్ ప్రదేశ్ను ముంచెత్తిన వర్షాలు. మండి జిల్లాలో వరదల బీభత్సం. నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునూతల మండలం వెల్టూరు మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థులు మంగళవారం మధ్యాహ్నం భోజనం చేయాల్సిండగా భోజనం ఏర్పాటు చేయడం ఆలస్యం కావడంతో గంటకు పైగా విద్యార్థులు ఆకలితో వేచి చూస్తూ భోజనం చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఈ విషయం మీడియాకు తెలియడంతో వెంటనే పాఠశాల వద్దకు పాత్రికేయులు వెళ్లగా పాఠశాల గేటుకు తాళం వేసి మీడియాను లోపలికి అనుమతించకుండా జాగ్రత్తలు పడ్డారు. విద్యార్థులు భోజనం చేయడంలో ఆలస్యమైన విషయం తెలుసుకున్న అచ్చంపేట తహసీల్దార్ సైదులు గురుకుల పాఠశాల వద్దకు చేరుకుని జరిగిన పరిస్థితిని పర్యవేక్షించి పాఠశాల ఉపాధ్యాయులతో ఆరా తీశారు. విద్యార్థులను పలకరించేందుకు వచ్చిన తల్లిదండ్రులు విద్యార్థులు భోజనం చేయకుండా ముందే ఉపాధ్యాయులు ఎలా భోజనం చేస్తారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్ మధ్యాహ్న భోజనం ఆలస్యం ఎందుకైంది, ఏ సమయానికి భోజనం అందించాలి అనే కారణాలను విద్యార్థులను పాఠశాల సిబ్బందితో అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం గంటకు పైగా ఆలస్యమైన విషయం వాస్తవమేనని తహసీల్దార్ మీడియాకు తెలిపారు. అందుకు కారణాలు కుక్కు ఆలస్యంగా రావడం వల్ల లేట్ అయిందని కుంటి సాకులు చెప్పే ప్రయత్నం చేశారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. మరోసారి ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం సకాలంలో అందించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హెచ్చరించారు. అసలు కారణం ఏందని చెప్పేసి ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్ వీళ్ళందరినీ కనుక్కోవడం జరిగింది. వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే యాక్చువల్గా 240, 250 అయింది, ఇప్పటికి అయిపోయేసరికి ఇది చాలా కొంత లేటే. పిల్లలకు నేను టైమింగ్స్ ప్రకారం చూస్తే ఇప్పుడు 1:30 నుంచి 2:30 మధ్య వాళ్ళ భోజనము టైమింగ్ ఉన్నది. ఆ టైం కాకుండా కొంత వంట అతను లేట్ చేయడం వల్ల భోజనము లేట్ అయినట్టుంది. అది వాళ్ళ రీజన్ అదే చెప్తున్నారు. వాళ్ళకు గట్టిగా హెచ్చరించడం జరిగింది. ఈ చిన్నపిల్లలు వాళ్ళకు భోజనం లేట్ అయితే ఇబ్బంది అవుతుంది అని ఉద్దేశం ఉన్నట్టు వాళ్ళకి చెప్పినాము. మళ్ళీ ఇంకోసారి రిపీట్ అయితే ఏదైనా కఠినమైన యాక్షన్ సపోర్ట్ చేస్తాం. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం కొమ్మర గ్రామానికి చెందిన ప్రొద్దుటూరు శ్యామ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ నెల 27వ తేదీ ఆదివారం ఇంటి నుంచి బయలుదేరిన ఆయన ఆ తర్వాత తిరిగి ఇంటికి రాలేదు. జూలై 29వ తేదీన వంగిడిగూడెం వద్ద పోలవరం కుడి కాలువలో ఓ మృతదేహం లభ్యమవగా అది శ్యామ్దిగా గుర్తించారు. సమాచారం అందుకున్న భీమడోలు సిఐ విల్సన్, ఎస్ఐలు సుధీర్, సుధాకర్లు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఉన్న పాస్టర్స్ అందరూ ఐకమత్యంతో ఉన్నారని, ఈ నేపథ్యంలోనే దేశంలోని 28 రాష్ట్రాల పరిధిలో పాస్టర్లంతా కలిసి ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్గా ఏర్పడినట్లు రెవరెండ్ పాస్టర్ జీవన్ కుమార్ తెలిపారు. ఏలూరు నగరంలో ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పాస్టర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా పలువురు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్లతో పాటు మాజీ హోమ్ మినిస్టర్ తానేటి వనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవన్ కుమార్ మాట్లాడుతూ ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులుగా రెవరెండ్ పాస్టర్ ఇమానియల్ ఉన్నారని, అదేవిధంగా జాతీయ సెక్రటరీగా జీవన్ కుమార్ ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు పాస్టర్లు మాట్లాడుతూ ఏఐపీఎఫ్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు. అయితే కొన్ని చోట్ల క్రిస్టియన్ మీద దాడులు జరుగుతుండడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ఇటువంటి దురాఘాతాలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో దేశంలో ఉన్న పరిస్థితుల ప్రకారం ఈ యూనిటీ అమాంగ్ క్రిస్టియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూగా మారింది. ఎందువల్లంటే ఇప్పుడే మన
అడిషనల్ డీజీపీ గారు చెప్పినట్టు దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి. నార్త్ ఇండియాలో ఉన్నాయి, ఇంకా మా దాకా రాలేదని మేము అనుకుంటున్నాం, కానీ మా దాకా వచ్చే పరిస్థితి ఇవాళ ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రైస్తవులందరూ కూడా ఇవాళ మేలుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ అనే దానికి గొడుగు కిందకి రావాల్సిన అవసరం ఉంది. అలాగే వారితో మేము కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. సిఆర్ఐఐ కానీ, ఎన్ఎఫ్డిసి కానీ వీరందరూ ఏఐపిఎఫ్ వారు చేపట్టే ప్రతి కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తారు. అలాగే క్రిస్టియన్స్కి ఒక అభయహస్తంలాగా మీరు పనిచేయాలని చెప్పి అందరికీ ప్రేమని పంచాలి అనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాం. ద్వేషాన్ని కాదు, ప్రేమని పంచండి అని చెప్పి ఉద్దేశాన్ని ముందుకెళ్తున్నాం. కాబట్టి మాకు అందరి సపోర్ట్ కూడా కావాలని, ముఖ్యంగా మీడియా సపోర్ట్ మాకు కావాలని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ, మరి శుభ సందర్భంగా వచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. మమ్మల్ని ఇన్వైట్ చేసిన ఈ యొక్క ఏఐపిఎఫ్ నాయకత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి మేడ్చల్ జిల్లా అల్వాల్ మచ్చబల్లారం రత్న కాలనీలో నెలకొన్న శ్రీ నాగదేవత దేవాలయంలో అమ్మవారికి నాగుల చవితి సందర్భంగా మహిళలు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉదయం నుంచి శ్రీ నాగదేవత దేవాలయంలో ఉన్న పుట్టలో పాలుపోసి నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ భక్తులు మాట్లాడుతూ ఈ ఆలయంలో గత 25 సంవత్సరాల నుంచి నాగుల పంచమి రోజు అన్నదాన కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. ఈ ఆలయానికి గొప్ప చరిత్ర ఉందని, ఇక్కడ కోరుకున్న కోరికలు నెరవేరుతాయని తెలిపారు. పొలారం 8వ వార్డులో ఇక్కడ కంటోన్మెంట్ బ్యాక్ సైడ్ పెద్ద ఎత్తున జరపడం జరుగుతుంది. ముందుగా ఇక్కడ ఉన్న కమిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో యూత్ పిల్లలను కమిటీ చేశారంట, వారికి ముందుగా శుభాకాంక్షలు. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున మంచి నాగుల పంచమి కానీ ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున చేస్తుంటారు. ఈసారి ఇంకా యూత్ ముందుకు వచ్చి పార్వతీపురం నియోజకవర్గం పరిధిలోని సీతానగరం మండలం మురిపివలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అనాథ బాలికలకు కేబీఎంఎఫ్సి సంస్థ సమకూర్చిన సైకిళ్లను ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర చేతుల మీదుగా మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మురిపివలస ఉన్నత పాఠశాలలో విద్యాబోధన బేసిక్గా సాగుతోందని, ఉపాధ్యాయులు జీతాల కోసం కాకుండా ఏదైనా సాధించాలనే తపంతో పనిచేస్తున్నారని వెల్లడించారు. విద్యా దశ చాలా కీలకమైందని, ఇప్పుడు కష్టపడితే భవిష్యత్తులో సుఖపడతారని విద్యార్థులకు ఉద్బోధించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి విద్యాభ్యాసం గురించి, పాఠశాలలో వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే బడిఈడి గల పిల్లలను బడిలో చేర్పించిన పలువురు తల్లిదండ్రులను ఎమ్మెల్యే సన్మానించారు. నాణ్యమైన విద్యను అందిస్తున్న మరిపివలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులను సత్కరించి విద్యారంగానికి వారు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే విజయచంద్ర ప్రశంసించారు. అన్నింటినీ ప్రప్రదంగా మీ నెక్స్ట్ వీక్ వెళ్ళేటప్పుడే మంత్రి గారితో అప్పులు చేయించుకొని తిరిగి మళ్ళీ ఖాళీ చేతితో రాకుండా మీ పనులు చేయించుకుంటే మీకు ఎప్పుడైతే అపాయింట్మెంట్ ఇస్తున్నారో ఎమ్మెల్యే దొరికిన మన మండలంలో ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, ఏ స్కూల్స్ ఉన్నాయి అనేది ఒక లిస్ట్ నాకు రాసి ఇవ్వగలిగితే ఖచ్చితంగా 1 వీక్లో తీసుకెళ్తాను. తీసుకెళ్ళేటప్పుడు వీళ్ళే డైరెక్ట్గా నేను ఇవ్వడం, స్కూల్కి అయితే ఇస్తారు. ఎందుకంటే ప్రప్రదంగా వాళ్ళదే కాబట్టి ఈ వర్క్లో సక్సెస్ అవ్వడానికి వాళ్ళు తీసుకెళ్తాను. మనకు రేపు కానీ ఎల్లుండి కానీ మన మండలంలో ఇంకా ఎన్ని స్కూల్లో టేబుల్ లేవు, ఎన్ని స్కూల్లో బెంచ్లు లేవు, ఎన్ని స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి నోచుకోలేదు అని ఇవ్వండి. దగ్గర నేను తీసుకొని వచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఇక పక్కన నా హాస్టల్ వార్డెన్ గారికి కూడా నా ప్రత్యేకంగా నమస్కారాలండి. ఎందుకంటే మీరు చూస్తున్న విధానం ఇక్కడ పిల్లలు జాయిన్ అయితే చేసుకుంటున్నారమ్మా, చాలా సంతోషం. అంటే ఇది కోఆర్డినేషన్కి ఒక నిదర్శనం. నా పని నేను చేస్తాను, ఆయన పని.
రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమే లక్ష్యంగా అనేక పథకాలు అమలు చేస్తోందని, ఈ అవకాశాలను ప్రతి మహిళ సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికి పెద్దపీట వేస్తూ వారి సాధికారత కోసం అనేక పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. మల్దకల్ మండలంలో ప్రస్తుతం 600కు పైగా మహిళా సంఘాలు క్రియాశీలకంగా పనిచేస్తుండగా వాటిలో 8,000 మందికి పైగా మహిళలు సభ్యులుగా ఉన్నారని, మహిళా సంఘాల ద్వారా వడ్డీ లేని రుణాలు, ఉపాధి అవకాశాలు, వడ్ల కొనుగోలు కేంద్రాలు, యూనిఫామ్ల తయారీ వంటి ఉపాధి ఆధారిత పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని తెలిపారు. మల్దకల్ మండలంలోని మహిళా సంఘాలకు గత ఏడాది 26 కోట్ల రుణంగా మంజూరు చేయగా ఈ ఏడాది 72 లక్షల వడ్డీ మాఫీ కల్పించబడిందని తెలిపారు. యూనిఫామ్ స్టిచ్చింగ్ కోసం మహిళా సంఘాలకు 4,36,000 మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. గ్రామీణ మహిళల ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు 15.80 కోట్ల ఎంటర్ప్రైజ్ గ్రౌండింగ్ అమౌంట్ ప్రభుత్వం విడుదల చేసినట్లు తెలిపారు. మహిళల కోసం పెట్రోల్ బంక్ 3 కోట్ల వ్యయంతో 1 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకాలు మహిళల ఆదాయాన్ని పెంచుకుని ఆర్థికంగా ఎదిగేలా దోహదపడతాయని అన్నారు. మన మల్దకల్ మండలంలో దాదాపు 600కి పైన ఎస్హెచ్జి గ్రూప్స్ ఉన్నాయి. దానికి గాను 8,000 మంది ఈరోజు సభ్యురాలు ఉన్నారు. కానీ మనకున్న జనాభాకి కంపేర్ చేస్తే ఇంకా చాలామందికి మీరు ఈ మహిళా సంఘాలను చేర్పియాలి. ఎందుకు చేర్పియాలి అంటే మీకు తెలుసు, ఇంతకు ముందు ఒక రుణం తీసుకోవాలి అంటే బ్యాంకులో చాలా కష్టం ఉండేది. కానీ ఇప్పుడు పోయిన సంవత్సరం చూస్తే మల్దకల్ మండలంలో 26 కోట్లు రుణాలు తీసుకున్నారు. మీరు అందరూ కలిపి 26 కోట్లు రుణాలు తీసుకున్నారంటే ఇప్పుడు దానికి లాస్ట్ 2 క్వార్టర్లో ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకు తీసుకున్న రుణాలకి రోజు 72 లక్ష మనకి వడ్డీ లేని రుణాలు, అంటే మనకి ఆ ఇంట్రెస్ట్ మాఫీ అయింది. సో దీనివల్ల అంటే మీరు ప్రైవేట్ దాంట్లో తీసుకోవాలంటే 2%, 3% ఇచ్చి మీరు రుణాలు తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ గవర్నమెంట్లో బ్యాంక్లో రుణాలు తీసుకుంటే ఆ 2-3% ఇంట్రెస్ట్ ఏముంటుంది, అది ఇవ్వకుండా మీరు ఇచ్చిన ఇంట్రెస్ట్కి కూడా జీవకోటి మనుగడకు పచ్చదనం అవసరమని, అలాంటి పచ్చదనాన్ని పెంపొందించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె స్వర్ణ భారత్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు దీపా వెంకట్ అన్నారు. అన్నమయ్య జిల్లా పీలేరుపట్నంలోని విఎస్ఎన్ సిద్ధార్థ పాఠశాలలో ఒక మొక్క అమ్మ పేరుతో అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆమెకు పాఠశాల నిర్వాహకులు, సిబ్బంది పుష్పగుచ్చాలతో ఘనస్వాగతం పలికారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ భవిష్యత్ తరాల కోసం ప్రతి విద్యార్థి ఇంటి వద్ద తల్లి పేరుతో ఒక మొక్క, చదువుతున్న పాఠశాలలో ఒక మొక్క నాటి దాన్ని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని ఆమె సూచించారు. డబ్బులతో కొనలేనిది, వెలకట్టలేనిది పచ్చదనమని, దాన్ని సంరక్షిస్తే భవిష్యత్తు ఉంటుందని ఆమె అన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, విద్యావంతులు, ఉద్యోగస్తులు, సీనియర్ సిటిజన్స్ ఇలా ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి దాని సంరక్షణ బాధ్యతలు తీసుకుని సమాజానికి ఉపయోగపడాలని ఆమె పిలుపునిచ్చారు. అనంతరం విఎస్ఎన్ సిద్ధార్థ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. నాటకానికి, ఇంత మంచి కార్యక్రమానికి రావడానికి ముఖ్య కారణం అదైతే మా తమ్ముడు శ్రీకాంత్ పట్టు మరి. కాకపోతే దీనికి ఒక చిన్న గిల్టీ ఫీలింగ్ ఏంటంటే మిమ్మల్ని ఇంతసేపు వెయిట్ చేయించడం, లేట్ అవ్వటం, మీ లంచ్ టైంని ప్రొలాంగ్ చేయడం. కాకపోతే బట్ ఐ రియల్లీ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అండ్ వన్స్ అగైన్ హంబుల్. అపరిచితుల వద్ద సెల్ ఫోన్ కొనుగోలు చేసి ఇబ్బంది పడొద్దని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు 5.33 కోట్ల విలువ కలిగిన 3,456 సెల్ ఫోన్లు 16 విడతలుగా ప్రజలకు అందించామన్నారు. చోరీ చేసిన సెల్ ఫోన్లను నేరస్తులు వివిధ నేరాల్లో వినియోగించే అవకాశం ఉందన్నారు. అటువంటి సెల్ ఫోన్లు తక్కువ ధరకు వస్తున్నాయనే ఉద్దేశంతో ఎటువంటి బిల్లు లేకుండా కొనుగోలు చేసి ఇబ్బందులకు గురి కావద్దన్నారు.
ఈ ఐఆర్ పోర్టల్ ద్వారా మన మొబైల్ వాట్సాప్ చాట్ బోర్డ్ ద్వారా గుర్తించి ఎవరైనా వినియోగదారులు డైరెక్ట్గా సిఈఆర్ పోర్టల్లో అప్లోడ్ చేసినా లేకపోతే మన వాట్సాప్ నెంబర్కి అప్లోడ్ చేసినా వాళ్ళు పోయిన మొబైల్ ఫోన్స్ని రికవరీ చేసి వాళ్ళకి అందజేసే కార్యక్రమం మనం చేస్తున్నాము. టోటల్ మనము 480 సెల్ ఫోన్స్ రికవర్ చేసుకొని వాళ్ళకి ఈరోజు అందించడం జరుగుతుంది. ఇది 16th ఫేజ్. ఇప్పటి వరకు కూడా మనము 3456 మొబైల్ ఫోన్స్ని ప్రజలకి తిరిగి అందించడం జరిగింది. దీని అంచనా విలువ సుమారుగా 5,33,35,000 వరకు ఉంటుంది. ఇంటర్నేషనల్ టైగర్స్ డే సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్, మన్ననూర్, అచ్చంపేట అటవీశాఖ కార్యాలయాల్లో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి కార్యాలయాల ముందు అటవీశాఖ అధికారులు చెట్లు నాటారు. ప్లాస్టిక్ నిషేధించాలి, ప్రతి ఒక్కరూ చెట్లు నాటి వాటిని పరిరక్షించాలి, చెట్లుంటేనే వర్షాలు పడతాయి, పంటలు సమృద్ధిగా పండుతాయి, అదేవిధంగా అడవిలో జంతువులు ఉంటేనే అడవికి అందమని డిఎఫ్ఓ గోపి తెలిపారు. చెట్లు సమృద్ధిగా ఉంటే నల్లమల అడవిలో అడవి జంతువులు కానీ పురులు కానీ భారీ ఎత్తున పెరిగే అవకాశాలున్నాయని ఆయన అన్నారు. కవర్లు తీయండి, కవర్లు దగ్గర ఎవరు బండి పెట్టినాం సార్. నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సుండిపెంట గ్రామంలో మంగళవారం అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని శ్రీశైలం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పి రామకోట ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ సిబ్బంది, బీసీ స్కూల్ ప్రిన్సిపల్ పి జవహర్, సిబ్బంది, విద్యార్థులు సుండిపెంట అటవీశాఖ కార్యాలయం నుంచి రింగ్ పార్క్ మీదుగా బస్టాండ్ వరకు ర్యాలీగా పాల్గొని బస్టాండ్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. అనంతరం అటవీశాఖ అధికారులు మాట్లాడుతూ 2010లో రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ నగరంలో జరిగిన పులుల సంరక్షణ సమావేశంలో ఈ అంతర్జాతీయ పులుల దినోత్సవం ప్రకటించబడింది. పులులు సహజ ఆవాసాలను పరిరక్షించే విధంగా వ్యవస్థను ప్రోత్సహించడం, పులి సంరక్షణ గురించి ప్రజల్లో అవగాహన పెంచి వారి నుంచి సహాయాన్ని అందుకోవడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.